చెప్పండి సార్. ఫస్ట్ స్కూల్కి రాగానే ఆల్ఫాబెట్స్ అనేది నేర్పించడం జరుగుతుంది సార్. ఆల్ఫాబెట్స్ అనేది బోర్డు మీద రాయించి చూపించకుండా నేను బాటిల్ క్యాప్స్ని యూజ్ చేయడం జరిగింది సార్. దీని మీద ఆల్ఫాబెట్స్ అన్నీ చాలా 4-5 టైమ్స్ రాయడం జరిగింది ఒక్కొక్క లెటర్స్ని. ఇలా నేర్చుకున్న లెటర్స్ని పిల్లలు వర్డ్ ఫార్మేషన్ చేయగలుగుతారు. ఇట్లా వాళ్ళకి ఏ వర్డ్ అయితే కావాలనుకుంటారో ఆ వర్డ్ని ఫస్ట్ ఏ లెటర్ని తీసుకొని ఇలా పెట్టగలుగుతాం సార్. పెట్టిన తర్వాత APPL యాపిల్ అనేది వర్డ్ని మీరు అరేంజ్ చేయగలుగుతారు. స్టూడెంట్స్ నేర్చుకున్న పిల్లలు తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్లో అమ్ము అనే ఫ్యామిలీ ఉంటుంది సార్. అమ్ములో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్. ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూస్ తర్వాత అమ్ము లెసన్లో అమ్ము పాఠంలో వచ్చే క్యారెక్టర్స్ని కూడా గిట్టు డాగి కూడా అమ్ము ఫ్రెండ్స్ కాబట్టి ఇలా నేను వాళ్ళని అరేంజ్ చేయడం జరిగింది సార్. పిల్లలకు వర్డ్స్ నేర్పించకుండానే వర్డ్స్ అరేంజ్ చేయమనడం కరెక్ట్ కాదు సార్. అయితే నేను ఇక్కడ 2 లెటర్ వర్డ్స్ 3 లెటర్ వర్డ్స్ 4 లెటర్ వర్డ్స్ ఇంకా బర్డ్స్ యానిమల్స్ అన్నీ కూడా ఈ బాక్స్కే రాయడం జరిగింది సార్. ఈ బాక్స్ని యూజ్ చేసుకొని పిల్లలు ఆ వర్డ్స్ నేర్చుకొని ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకొని ప్లేయింగ్ మెథడ్లో ఆడుకుంటారు సార్. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్స్ ఇలా నేర్చుకున్న తర్వాత ఇంకా ఫార్మేషన్ చేయడం, ఇంకా ఆ క్యారెక్టర్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కూడా ఒక్కొక్కరు తీసుకొచ్చి ఎవరు అక్కడ ఉన్నాయి. అవి కాకుండా క్లాస్లో చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చూపించడానికి గ్రూప్ యాక్టివిటీస్ పెట్టి ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, ఫ్యామిలీ ఏంటిది, స్కూల్ ఏంటిది, అమ్మోది ఎవరితో ఆడుకునేది అవన్నీ చెప్పడానికి. ఇంకా పిల్లలకు మనము యానిమల్స్ అనేది సెకండ్ క్లాస్లో ఉంది సార్. సెకండ్ క్లాస్లో యానిమల్ టాపిక్ ఉంది కాబట్టి యానిమల్ అనే టాపిక్ని నేను యూజ్ చేసుకొని కాన్సెప్ట్ మ్యాపింగ్ని చెప్తున్నాను సార్. అక్కడ నేను ఫ్రూట్ అనే టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. మనం ఫ్రూట్ అని పెడతాం సార్. ఒక్కొక్క చిల్డ్రన్ వచ్చేసి వాళ్ళకి తెలిసిన ఫ్రూట్స్ని అక్కడ పెట్టగలం. తర్వాత నేను అక్కడ ఫ్రూట్ టాపిక్ తీసేసినాను. నెక్స్ట్ టాపిక్ పెడితే నెక్స్ట్ టాపిక్స్ ఏ టాపిక్ పెడితే ఆ టాపిక్ 5-6 టాపిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత యానిమల్స్ ఎల్టీజు అనే పాఠంలో మనం యానిమల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. పిల్లలకి డ్రాయింగ్ రూపంలో అట్లా ఎఫెక్ట్గా ఉండట్లేదు, పిల్లలు తొందరగా నేర్చుకోవట్లేదని నేను ఇంకా మా స్కూల్ రూమ్లో పిల్లలకు టీచ్ చేస్తున్నాను సార్. ఇలా ఎవ్రీ యానిమల్స్ పిల్లల యాక్షన్ రూపంలో వచ్చి క్లాస్లో ఒక్కొక్క యానిమల్ని పిల్లలు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ టీచింగ్ సార్. తర్వాత సార్ సెల్స్ అనేది చూజ్ చేసుకున్నాను సార్. ఇక్కడ ఉంది స్మాల్ ఆల్ఫాబెట్స్. పిల్లలు బి అని ఇక్కడ ఇంట్లో బి అనేది ఎక్కడ ఉందో బీని ఇక్కడ తీసి ఇక్కడ పెట్టగలం. దీనివల్ల ఏంటంటే పిల్లలకు ఆల్ఫాబెట్స్ అనేది ఐడెంటిఫికేషన్ వస్తుంది సార్. మ్యాచింగ్ ఏని ఏ బీని బీసీ అని మ్యాచ్ చేయగలుగుతారు సార్. ఇంకా కొంచెం 3rd, 4th, 5th క్లాస్ పిల్లలకు వచ్చేసరికి ఇక్కడ V1 V2 దాంతో ఇంక్ ఫామ్ వచ్చేది. తర్వాత ఆపోజిట్ వర్డ్స్ని పిల్లలకు చెప్పడం, ఇన్ అవుట్, తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం, ఐ అని ఉంది. ఐ యామ్ హెల్పింగ్, ఐ యామ్ ట్రైయింగ్, నంబర్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్. ఇంకా 5th క్లాస్లో ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఏ అండ్ అనే ఆర్టికల్ను ఎక్కడెక్కడ వస్తుంది అనేది పిల్లలకు ఒక యాక్టివిటీ వస్తుంది. ఇంకా ఇది గ్రూప్ యాక్టివిటీ చేయించినాం అనుకోండి మల్టీగా టీచింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు సింగిల్ టీచర్ క్లాస్లో సింగిల్గా ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలకు సెకండ్ క్లాస్ పిల్లలకు 2 లెటర్స్ వర్డ్స్ ఇట్లా ఇచ్చేసి ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కటి ఇచ్చేసి అప్ టు 4 లెటర్స్ వరకు ఉండేది సార్. ఇందులో తర్వాత ఇంకా 4th, 5th క్లాస్ పిల్లలకి అయితే రీడింగ్ వర్డ్స్, మ్యాజికల్ వర్డ్స్ సార్. ఇవన్నీ యాక్టివిటీస్ లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇవ్వడము, వాళ్ళు చదవడము, రాసుకోవడం, నోట్ చేసుకోవడం, మ్యాజికల్ వర్డ్స్. ఇంకా ప్రిపోజిషన్స్ కూడా 5th క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నిన్న అనేది రాసిన నేను ప్రిపోజిషన్ ఏదైనా ఆబ్జెక్ట్కి వెళ్తా ఒక ఉంటుంది. ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద, నెక్స్ట్ అంటే నెక్స్ట్, బిహైండ్, బిసైడ్, బిట్వీన్, ఇన్ ఫ్రంట్. ఇలా నేను ప్రిపోజిషన్స్ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయడం. ఇంకా మోరల్ వాల్యూస్, పిల్లలకు మోరల్ వాల్యూస్ కూడా మనం ప్రేయర్లో క్వశ్చన్స్ అడుగుతూ చెప్పమంటే చెప్పడానికి రాదు, ఒక్కొక్కరికి ఇచ్చింది ఎవరికి టైమ్ ఈజ్ గోల్డ్ అనేది ప్రేయర్లో మనం మోరల్ వాల్యూ వాళ్ళకి చెప్పడానికి యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది యాక్టివిటీ రూపంలో మేము బయట చేయడం. ఇంకా ప్లేయింగ్ విత్ 6 మెంబర్స్ స్టూడెంట్స్ని నేను తీసుకుంటాను సార్. క్లాస్లో నుంచి 6 మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకుంటే ఒక డైస్ నేనే వేస్తాను
రోల్ నెంబర్ ఏ అమ్మాయికి అయితే మనం చూపించామో ఆ అమ్మాయి ముందుకు వచ్చేసి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి సార్, చాలా మల్టీపర్పస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్స్ కావాలి నేను ఇది చూసుకుంది. ఇప్పుడు 4 అనే అమ్మాయి ఈ క్వశ్చన్స్ని అడిగినప్పుడు ఈ రోబోని అడగాలి, అంటే ఈ మిషన్ని అడగాలి సార్. ఇట్లా చూపించాలి. పికాక్. వాట్ ఈస్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా? పికాక్. ఇలా ఇది అంటే ఇది 4th to 5th క్లాస్ పిల్లలకు కొంచెం క్లవర్ స్టూడెంట్స్కి యాక్టివిటీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకు ఇంకొక యాక్టివిటీ సార్. ఇది పిల్లలు రెయిన్బో కలర్స్లో ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు, వర్డ్స్ అనేది కూడా రాయగలుగుతారు. ఇది తిరుగుతుంది మనం ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్. బ్లూ అయితే బ్లూ, గ్రీన్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ మనం చూజ్ చేసినప్పుడు అది మనకు చెప్పవచ్చు. మాస్క్లు అయిపోయినాయి సార్. అది వాటర్ డ్రాప్స్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆకాశం నుంచి డ్రాప్స్ పడుతున్నాయి రంగురంగులు అని పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇంకా యాక్షన్ వర్డ్స్ ఇది అన్ని పాటలు కదా సార్. ఫస్ట్ ఇది యాక్షన్ ఈ చెప్పడం ఇంపార్టెంట్ సార్. ఒక్కొక్క పిల్లలు వచ్చి వాళ్ళకి ఏది వచ్చింది అనుకో ఇక్కడ రీడింగ్ రైటింగ్ 2 చేసుకుంటుంది అమ్మాయి అనేది ఎవరు అమ్మాయి చదివి చెప్పగలుగుతారు. నేను కనీసం పిక్చర్ని చూస్తేనా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు. ఇక్కడ 2 సైడ్స్ ఏ సైడ్ తింపాలనుకున్నా ఇద్దరు పిల్లలు ఎట్ ఏ టైం దీన్ని యూజ్ చేసుకొని చెప్పగలుగుతారు. అలా ఉంది బై సార్. ఇప్పుడు చూపెట్టేసి హలో హలో హాయ్. అంటే చాట్ జీపీటీలో ఈ విధంగా చూపిస్తుంది. మనం ఏ క్వశ్చన్ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని అడిగినాం అనుకో పిల్లలకి వెరీ గుడ్ మార్నింగ్ అని ఆన్సర్ రిప్లై ఇస్తుంది సార్. పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటారు.